స్వరూప సరాగాలకి స్వాగతం. ఈరోజు స్వరూప సరాగాల్లో సిరిసిరిమవ్వ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. నాకు చాలామంది సబ్స్క్రైబర్లు వచ్చారు, చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ సిరిసిరిమవ్వలోని పాటలు ఈ ఎపిసోడ్తో నేను సిరిసిరిమవ్వ ఎపిసోడ్ అయితే ముగిస్తున్నాను. ఇందులో ఇంకా ఆఖరిగా మిగిలిన పాటలు 2 ఉన్నాయి. అవి ఒకటి స్వామి రారా అనే పాట, అలాగే ఇంకొకటి భూమి నుంచి దిగిరా అనే పాట కూడా ఉన్నది. కానీ నాకు ఎందుకో ఆ సాడ్ సాంగ్ కన్నా బాలుగారు పాడిన పాటల్లో హాయిగా పాడుకునే పాటలే బాగుంటాయి. కాబట్టి ఈ పాట నాకెందుకో చాలా క్లోజ్గా అనిపిస్తుంది. ఈ పాట నాకు చాలా అత్యంత సన్నిహితంగా అనిపించే పాట సిరిసిరిమవ్వలో నుంచి అయితే కనుక ఈ పాట. ఫస్ట్ విన్న పాట అయితే మాత్రం జుమ్మంది నాదం పాట. ఆ పాటకి ఎంత నాకు ఎమోషన్ ఉందో అట్లానే ఈ పాటకు కూడా నాకు అంతే ఎమోషన్ ఉన్నది అనిపిస్తుంది ఎందుకో. ఈ పాటని కూడా మనకి వేటూరు గారే రాశారండి. ఆ పాట రాగాలెన్నో పండిన గారాల నీ మెడలో అనురాగ మాలికలే వేయాలని, నీ చల్లని చరణాలు చల్లిన కిరణాలలో రేపటి కోసం చీకటి రెప్పల తెర తీయాలని పిలిచాను, ఎదుట నిలిచాను, కోరి కోరి నిన్నే వలచాను. గంగ కదలి వస్తే కడలి ఎలా పొంగిందో, యమున సాగి వస్తే ఆ గంగ ఏమి పాడిందో, ఆమని వచ్చిన వేళ అవని ఎంత మురిసిందో, మోహన వేణువు తాకిన మోవి ఎలా మెరిసిందో, ఊగింది తనువు అలాగే, పొంగింది మనసు నీలాగే. శృతి కలిసిందెన్నడో సిరిమూవల సవ్వడిలో, జత కలిసిందప్పుడే ఆ గుడిలో నీ ఒడిలో, మూవనై పుట్టాలని అనుకున్నానొకనాడు, దివ్వెనై నీ వెలుగులు రువ్వని నాడు. పిలిచాను, ఎదుట నిలిచాను, కోరి కోరి నిన్నే వలచాను. ఈ పాట చాలా బాగుంటుందండి. ఇది లాస్ట్లో ఇంకా వీళ్ళిద్దరి స్టోరీలో మూగ అమ్మాయికి మనసులో అతని మీదే ఎక్కువ అభిమానం ఉంటుంది. సో అతను ఆ అమ్మాయిని అమ్మాయి గారు అని పిలుస్తాడు. కానీ ఈ అమ్మాయి మాత్రం అతని మీద ఒక అభిమానాన్ని పెంచుకుంటుంది. అదే అభిమానాన్ని తను ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఇదంతా ఒక కళలో నడుస్తుంది అనమాట. అయితే ఇక్కడ చెప్పాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, అందులో అమ్మాయి ఎప్పుడో నిన్నే నేను ఇష్టపడుతున్నాను అని చెప్పినప్పుడు అతను చెప్పే మాటలు, గంగ కదలి వస్తే కడలి ఎలా పొంగిందో, యమున సాగి వస్తే ఆ గంగ ఏం పాడిందో, ఇవన్నీ అంటే అవి ఎంత ఎక్స్ప్రెసివ్ అయినాయో. మోహన వేణువు తాకిన మోవి ఎలా మెరిసిందో, నువ్వెలా మురిసావో నేను అంతే ఆనందపడుతున్నాను అని అక్కడ ఊగింది అన్న చోట, అలాగే 2వ చరణంలో కూడా దివ్వెనై అనే చోట అక్కడ ఒక చిన్న సౌండ్ వస్తుందండి. అది
అది ఏంటి సౌండ్ అనేది నేను చెప్పలేను కానీ మో ఊగింది టటట అని రెండు ఇట్లా వస్తుందన్నమాట. ఒక సౌండ్ వస్తుంది. అది మొత్తం పాటంతా రాదు, ఆ ఒక్క చోటే. అది ఎంత ఇష్టం అంటే నాకు ఆ సౌండింగ్ ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. ఇందులో అంటే నువ్వెంత ఆనందపడ్డావో అవన్నీ అవి కలుస్తున్నప్పుడు ఎలా ఉన్నాయో, మోహన వేణువు తాకిన మోవి ఎలా మురిసిందంటే కృష్ణుడు పట్టుకున్న ఆ ఫ్లూటు అది ఎంత ఆనందపడిపోయిందో నేను కూడా అంతే పడుతున్నాను అనేది చెప్తాడనమాట. రెండో చరణంలో శృతి కలిసిందెన్నడో సిరిమూవల సవ్వడిలో జత కలిసిందప్పుడే ఆ గుడిలో నీ ఒడిలో అని, అంటే అప్పుడే కలిసింది, ఇది ఎప్పుడు జరిగిందో నాకు తెలీదు అని చెప్పడం. అది ఇందులో ఇక్కడ చెప్పాల్సింది సినిమా మొత్తం చూస్తే సినిమా పేరే విశ్వనాథ్ గారు సిరిసిరి మువ్వ అని పెట్టారు. ఆ సిరిసిరి మువ్వలోని పాటలు మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఇందులో 3 పాటల్లో వేటూరి గారు రాసిన పాటల్లో అందానికి అందం నీ పుత్తడి బొమ్మ అనే ఆ పాటలో, అలాగే ఆ పాటలో ఎదలోని సొదల కదిలేటి నదిల కలల వరదల, అక్కడ సిరిసిరి మువ్వలు పులకించగా ఆ చోట మళ్ళీ సిరిసిరి మువ్వలు అని రాశారు. మళ్ళీ రెండో పాటలో అందానికి అందం నీ పుత్తడి బొమ్మ, ఆ పాటలో ఈ జన్మకింతే ఇలా పాడుకుంటాను, మరు జన్మ ఉంటే ఆ గాలి మువ్వనై పుడతాను, అక్కడ మువ్వ అని రాశారు. మళ్ళీ లాస్ట్ పాట ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మువ్వనై పుట్టాలని అనుకున్నానొకనాడు, దివ్వెనై నీ వెలుగులు రువ్వని నాడు, మళ్ళీ ఇక్కడ మువ్వనే అని రాశారు. సో అంటే ఆయన వేటూరి గారు రాసిన పాటల్లో అంటే మనం ఆ టైటిల్, సినిమా టైటిలే సిరిసిరి మువ్వ. ఆ సిరిసిరి మువ్వని ఎన్నిసార్లు పాటల్లో వచ్చేటట్టుగా పెట్టారు అనే దాన్ని నేను చెప్పాలని నాకు చెప్తున్నాను. ఇందులో అర్థం కూడా చూడండి, మువ్వనై పుట్టాలనుకున్నా, నేను ఎప్పుడు నీ కాళ్ళ దగ్గర నీ అందల్లోనే ఉండాలని అనుకున్నాను, కానీ దివ్వెనై నీ వెలుగులు రవ్వని, అంటే నీలో ఉన్న వెలుగులన్నీ నేను ఆస్వాదించేటట్టుగా నువ్వు కోరుకుంటున్నావు అనేది వేటూరి గారు చాలా అందంగా రాశారు. అదండి. అయితే ఈ పాటలన్నీ మన బాలు గారు అలాగే జానకి గారు పాడారు. అంతే అండి. నాకైతే సిరిసిరి మువ్వ మీద ఉన్న అది ఆ పాట, అందులో వాళ్ళిద్దరూ కలిసి చేస్తున్నప్పుడు పాటలు చాలా బాగుంటాయి. వాళ్ళ డ్యాన్స్ కూడా ఎంత బాగా కంపోజ్ చేశారంటే అంత బాగా కంపోజ్ చేశారు. ఇంకొకటి చిన్నది చెప్పడం మర్చిపోయాను. ఇంకొక పాట, గజ్జె గల్లుమంటుంటే గుండె జల్లుమంటుంది, గుండె జల్లుమంటుంటే కవిత వెల్లువవుతుంది. ఇక్కడ బాలుగారు మామూలుగా గుండె జల్లుమంటుంటే కవిత అనొచ్చు కదా, కవిత వెల్లువవుతుంది అని, అంటే పాటని ఇట్లా వదులుతున్నట్టుగానే ఆ పాటని ఆయన కూడా ఆ పాట వింటున్నప్పుడు చూడండి, మీరు చూస్తున్నప్పుడు ఇలా స్టెప్స్ ఇట్లా ఈజీగా ఉన్నట్టుంటుంది, ఇట్లాగా విరజిల్లుతున్నట్టుగా ఇట్లా వేస్తున్నట్టుగా, అట్లానే ఆయన కూడా పాడడం కూడా గుండె జల్లుమంటుంటే కవిత అనే చోట ఎంత బాగా అంటారో. ఈ పాట కూడా బాగుంటుంది, అందులో స్టెప్స్ బాగుంటాయి. అలాగే జయప్రద గారు అందం చూడాలి అంటే మాత్రం సినిమా అంతా భలే అందంగా ఉంటారు ఆవిడ. అది ఆవిడ ఫస్ట్ సినిమా అయినా కూడా చాలా చాలా అందంగా ఉంటారు. ఓవరాల్గా ఈ సినిమా అయితే మాత్రం అమ్మాయి గారి గురించి వేరే వాళ్ళు ఎవరో పెళ్లి చేసుకుంటే వాళ్ళకి ఎలా చూసుకోవాలి అని చెప్పే మాటలు మనం విన్నాం కదా. సో అతనికే ఆ అమ్మాయి గారు తన సొంతం అయ్యే పరిస్థితి వచ్చినప్పుడు ఇంకెంత బాగా చూసుకుంటాడు అనే విధంగా మనకి కె. విశ్వనాథ్ గారు మనకి ఈ సినిమాని చూపించారు.
ఓవరాల్గా అయితే సినిమా చాలా బాగుంటుందండి. కానీ పాటలు మాత్రం ఎప్పటికైనా మాసిపోని పాటలు. అది వేటూరి గారు అంత అందంగా రాశారు. అలాగే మన బాలు గారు అత్యంత మధురంగా రాశారు. ఈ రోజుకి ఇప్పటికీ ఇంకెప్పటికీ కూడా అతి మధురమైన పాటలు. ఇంకా ఫైనల్‌గా ఇంకొకటి చెప్పాలి ఏంటంటే, నాది ప్రీవియస్ దాంట్లో ఉన్న ఎపిసోడ్ వచ్చేటప్పటికి గుమ్మడికాయ అని చెప్పి ఒకటి పెట్టానండి. అందులో కూడా బాలు గారి గురించి నేను చాలా మాటలే చెప్పాను. సో, ఒకసారి వంట కోసం చూడకపోయినా మాటల కోసం అయితే ఒకసారి ఆ ఎపిసోడ్ కూడా ఒకసారి చూడండి. అది కూడా చాలా బాగా వచ్చింది. మళ్ళీ ఇంకొక కొత్త మూవీతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అలాగే బాలు గారి మంచి పాటలు నా మాటల్లో విందాము. అప్పటిదాకా కీప్ వాచింగ్ స్వరూప సరాగారు.